ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారు ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దండి. డిసెంబర్ నెల 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు మీకు విపరీత రాజయోగం, గజకేసరి యోగం పట్టబోతుంది. గతంలో మీరు ఎప్పుడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులైతే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. అసలు ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఆ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కూడా కలిగి ఉంటారు. వీరు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి చక్కని శారీరక నిర్మాణము కలిగి ఉండి వయసు కనిపించలేని యువ కళాకారులుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబాహు తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలవారుగా కూడా ఉంటారు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. డిసెంబర్ నెల 20వ తేదీ మొదలు 25వ తేదీ వరకు కూడా 5 రోజుల పాటుగా మీకు గజకేసరి యోగం కలగబోతుంది. తోటి వారితో మీ యొక్క సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. ధన వస్త్ర లాభాలు కలవు. సూర్య నమస్కారం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ప్రధాన కార్యక్రమాలలో విజయ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రణాళికబద్ధంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తే కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది. మీ ప్రయత్నాలు ఫలించి మీ యొక్క ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. కేవలం ఊహలలోనే కాకుండా కార్యాచరణలో కూడా కృషిని కొనసాగించండి. ఉద్యోగంలో క్షేమదాయకమైన ఫలితాలు కూడా ఉంటాయి. శ్రేయస్సు పెరుగుతుంది. తోటి వారి నుండి లభించే ప్రోత్సాహం సానుకూలంగా పనిచేస్తుంది. విజ్ఞానపరంగా అభివృద్ధి సాధిస్తారు. సమాజానికి ఉపయోగపడే విధంగా మీ ఆలోచనలు, కార్యాచరణ ఉంటాయి. పెద్దలను మెప్పించే విధంగా ధర్మబద్ధంగా పనిచేస్తారు. మీరు చేస్తున్న పనిలో స్పష్టత పెరుగుతుంది. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా మేలైన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే అధిక లాభాలు గడించే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఆర్థికపరమైన విషయాల్లో మొహమాట వలన ఇబ్బందులు రాకుండా మీరు జాగ్రత్త పడాలి. సమయానికి నిర్ణయాలు తీసుకుని డబ్బును సద్వినియోగం చేసుకోండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని స్మరించడం శ్రేయస్కరమని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా. ఇక ఈ డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. వ్యాపారులకు ఈ సమయం కొంచెం మందకొడిగా సాగిన ముగింపు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు భాగస్వామ్యులతో గొడవలకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశి వారికి బుధుడు 8వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల వ్యాపార లావాదేవీల్లో లేదా డాక్యుమెంట్ల లోపాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా సరిచూసుకోండి. ఈ నెల ద్వితీయార్థం అనేది వ్యాపార విస్తరణకు కొత్త ఒప్పందాలు గ్రహాలకు అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రాంతాల నుండి కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. విద్యార్థులకు ఇది కొంచెం కష్టపడాల్సిన సమయము. 5వ ఇంట్లో కేతు ప్రభావం వలన చదువుపైన ఏకాగ్రత నిలపడం కష్టంగా మారుతుంది. అనవసరమైన విషయాల పట్ల ఆకర్షితులయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే గురువు 3వ ఇంట్లోకి రావడం వలన కొత్త కొత్త విషయాలు అనేవి నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు కఠిన శ్రమ చేస్తేనే ఫలితం ఉంటుంది. డిసెంబర్ 29 తర్వాత బుధుడు 9వ ఇంట్లోకి వెళ్ళడం వలన ఉన్నత విద్యకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి. ఈ రాశి వారు గ్రహదోష నివారణ కొరకు శుభ ఫలితాల కోసం కొన్ని పరిహారాలు పాటించండి.
కుజుడు 8వ ఇంట్లో ఉన్నందున ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయడం లేదా సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన ఆరోగ్య సమస్యలు ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. డిసెంబర్ 16 వరకు కూడా సూర్యుడు అనుకూలంగా లేనందున రోజువారీ సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం చదవడం కూడా మీకు మేలు. విద్యార్థులు ఏకాగ్రత కోసం ప్రతిరోజు కూడా గణపతిని ప్రార్థించాలి. శని ప్రభావం వలన శనివారాల్లో పేదవారికి లేదా వికలాంగులకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం శుభప్రదమైన ఫలితాలు మీకు కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే మనం అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు కూడా ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటి అంటే, ఈ రాశి వారు చాలా తెలివితేటలు అనేవి కలవారుగా ఉంటారు. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని కూడా నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ అందరికీ కూడా తలలో నాలుగులాగా ఉంటారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రాణాలు కూడా వీరు చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి యొక్క సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే వారి గతం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థితికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా ఉంటారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును వీరు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరినీ నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండో పక్షంలో నడుచు వ్యవహారంలోని చక్కదిద్దులకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్యం వృత్తుల్లో వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన అయితే చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాల్లో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించాల్సి ఉంటుంది. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి విన్నత పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడ్లను విమర్శించట్లో వీరికి వీరే సాటి. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.